ఆఖరికి కూటానికి డేట్ ఇస్తే పోయేటప్పుడు బాత్రూంలో పడి కాలు తిరిగింది. దైవజనుడికి పాడు వాడిన పెద్ద ఆయనకి వాష్రూమ్లోకి వెళ్తే కాలు జారిపడి కాలు తొంటి విరిగింది. సవాల్ తొంటి విరిగింది. డేట్ క్యాన్సిల్ అంటాడా? వెళ్తాడా? అంటే తడిగొడ్డ చుట్టుకొని ఆ కాలు అట్టనే పెట్టుకొని కారులో కూర్చొని అలాగే పోయి కారులోనే ఉండి వాకింగ్ చెప్పొచ్చాడు. అంత మొండితనం ఉంది ఒక దైవజనుడిలో, అంత రోషం, అంత పట్టుదల. సస్తా కూడా పందెం కొట్టి సావాలనే పందెం. ఇప్పుడు చెప్పు తమ్ముడు, చదువుతున్నావు, చదువు. సవాల్ తీసుకున్నావు, చదువు. కొంచెం చదివి కొంచెం కొలికి రాగానే ఎవరో కనపడేటట్టు అనగానే అనుకుంటా పోతే ఎక్కడుందిరా చదువు, ఎక్కడుంది ఛాలెంజ్? అవునా? ఏమా బుజ్జి, చిట్టి, చిన్ని పెద్ద పెద్ద మాటలు చెప్పి అమ్మవాళ్ళకి, అమ్మా, మమ్మీ, డాడీ, నేను లేనా, నేనున్నా, నీకెందుకు, ఉద్ధరిస్తా అంటివి. కాస్త కూస్త సవాల్ తీసుకుంటివి, కొంచెం ప్రయాణం చేస్తేవి, ఏదో ఎవడో వచ్చి అట్ట గల్లించగానే అనుకుంటా పోతివి. ఏమైందమ్మా బుజ్జి నీ సవాల్? ఏమైంది నీ ఛాలెంజ్? అసలు ఏంది నీ దమ్ము? సంగతి మరుగు చేయుట దేవుని ఘనత, సంగతిని శోధించుట రాజుకి ఘనత అన్నాడు. నువ్వు ముందు నడుస్తుంటావు, అడువా, చూసేవాళ్ళకు నువ్వే కనపడుతుంటావు. ఎదురేమో పెనుసవాళ్ళు ఉంటాయి, వెళ్ళలేవు. ఆయన అంటాడు, ఏం తాగా అంటాడు, ఏందా వెళ్ళేది, ఎదురు సముద్రం ప్రభా అంటాడు. సముద్రం వచ్చిందా? సరే నువ్వు నా వెనుకున్నా అంటాడు. ఆ సముద్రాన్ని పాయలు చేస్తాను కదా. చాలామంది గొడవ అదే, నాకెందుకు ఈ పరిస్థితులు, నాకేంది ఈ బాధలు, నాకేంది ఇబ్బందులు అనేవాళ్ళు. కొంతమంది ఆకాశం వైపు చూసి, అసలు దేవుడా నన్ను ఎందుకు పుట్టించా అని అడిగేవాళ్ళు. తమ జీవితాన్ని గూర్చి తమను తాము నిందించుకునేవాళ్ళు, దేవుడిని నిందించేవాళ్ళు, ఇట్లా రకరకాలు. ఒప్పుకుంటారా దీన్ని? ఎంతమంది ఒప్పుకుంటారో చేతులు ఎత్తండి. ఇంకో చేయి కూడా ఎత్తి స్తోత్రం చెప్పండి. బాగా చెప్పారు, ఇంకోసారి చెప్పండి, వినండి. దూతలకు అప్పులు ఉన్నాయా? పోనీ దూతలకు నిందల అవమానాలు ఉన్నాయా? దూతలకు కొల వెలివేతలు ఉన్నాయా? దూతలకు మత బహిష్కరణలు, మత వేధింపులు ఉన్నాయా? దూతలకు కేసులు ఉన్నాయా? ఇప్పుడు నేను చెప్పిన ఎవరికి ఉన్నాయి? పెద్దగా చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన 4-5 రకాలే. ఇప్పుడు మిమ్మల్ని గెలిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ చెప్పకపోతే అప్పుడు అడగండి. ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారో అంతమంది అన్ని రకాలు చెప్తారు. వినేవాడికి మెంట లెక్కకపోతే అప్పుడు అడగండి. అందరి అవసరంలా ఒక 100 మంది వింటే చాలు, ఇకంతే. నడవాల్సిన నడవడు, నేల మీద పాకుతూ ఉంటాడు. ప్రతి మనిషి జీవితం పోరాటాలతో నిండి ఉంది, రిస్కులతో నిండి ఉంది, సమస్యలతో నిండి ఉంది, ఛాలెంజ్లతో నిండి ఉంది, అనగా సవాళ్లతో నిండి ఉంది. దేవుడు డిజైనింగే అలా చేశాడు. ఎందుకంటే మనం ఆయన స్వరూపమందు, ఆయన పోలికతో నిర్మించబడ్డాం. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే మనం రాజాగారి పిల్లలం, రాజుగారి పిల్లలం. అది వచ్చింది సమస్య. రాజుగారి కొడుకుగా, కూతురుగా నువ్వు పుట్టకపోతే గొడవే లేదు. కానీ ఆయన యందలి విశ్వాసమును బట్టి డైరెక్ట్గా నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవైపోయావు. యోహాను సువార్త 1:12 ప్రకారం, తన్ను ఎందరు అంగీకరించారో వారందరూ దేవుని కుమారులగుటకు ఆయన వారికి అధికారం అనుగ్రహించెను, దేవుని పిల్లలగుటకు. విశ్వాసమును బట్టి యేసుక్రీస్తునందు మనకందరికీ దొరికినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే దేవుని కుమారులము, కుమార్తెలము. దేవుడెవరు? రాజు. మన తండ్రి ఎవరు? రాజు. మరి మనం ఎవరు? రాజుగారి పిల్లలం. ఇప్పుడు లేడీస్కి వెళ్ళి చూపిస్తా, మీ నాన్న రాజు, అమ్మా నువ్వెవరివి? రాణివా? రాజుగారి కుమార్తెవా? రాజుగారి కుమార్తెవి, కరెక్ట్గా చెప్పావు. ఏమవుతావు నువ్వు? యువరాణి.
ఎవరాణి? ఎవరాణి? ఇప్పుడు మీకెళ్ళి చూపిస్తున్నాను. మీరందరూ ఎవరు? రాజుగారి పిల్లలు. రాజుగారి పిల్లలు అనగా ఏమవుతారు? యువరాజులు. మీరేమో యువరాణులు, మీరేమో యువరాజులు. మనందరి తండ్రి ఏమో మహారాజు. నేను కథ చెప్పట్లా, కహాని అంతకన్నా చెప్పట్లా, కల్పనా కథన అసలే చెప్పట్లా. నేను చెప్పేది పచ్చి నిజం, నగ్న సత్యం. మరి ఇప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన సృష్టించిన కోటాను కోట్ల ప్రపంచాలు వేరు, మన సృష్టి వేరు, మన నిర్మాణం వేరు, మనకున్న అనుభవాలు వేరు, మనకున్న జీవిత విధానం వేరు, మిగిలిన ప్రపంచాల్లో ఉన్న జీవులు వారి జీవిత విధానాలు వేరు. ఏ ప్రపంచంలో కూడా మన అనుభవాలకు సరిపోయిన అనుభవాలు కలిగినటువంటి మరో ప్రపంచం లేదు. బాయ్, జాగ్రత్తగా వినండి, నేను ముగించబోతున్నా, ఎక్కువసేపు చెప్పను. డిసైడ్ అయ్యా, దేవునికి స్తోత్రం. మనతో ఈక్వల్గా అనుభవాలు ఉన్నటువంటి మరో ప్రపంచము లేదు. మరి దేవుడు సృష్టించిన ప్రపంచం ఒక భూప్రపంచమేనా? కాదు, కాదు. కోటాను కోట్ల దూతల ప్రపంచాలు ఉన్నాయి. లెక్కకు మించిన కన్యకలు గలరన్నాడు. హెబ్రీ పత్రికలో ఆయన తన కుమారుని ద్వారా ప్రపంచమును కాదు, ప్రపంచములను నిర్మించనన్నాడు. ప్రపంచములు. దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఈ భూగ్రహం, భూమి మీద ఉన్నటువంటి మనుషులు మనమే కాదు, మనకంటే ఎక్కువ మహిమ కలిగి ఎక్కువ సంఖ్య కలిగినటువంటి వ్యక్తులు కోటాను కోట్ల ప్రపంచాలు. ఒకటి కాదు, రెండు కాదు, లెక్క పెట్టలేనన్నున్నాయట. దేవునికి మహిమ. కానీ వాళ్ళందరి లైఫ్లు వేరు, భూగ్రహం వేరు, భూగ్రహం మీద సృష్టించబడిన మానవుల జీవితాలు వేరు. ఎందుకు మనకి రిస్కులతో కూడిన జీవితం? ఎందుకు మనకి చేదైన అనుభవాలతో కూడిన జీవితం? ఎందుకు మనకి కన్నీళ్లతో కూడిన జీవితం? ఎందుకు మనకి ఆటుపోట్లు, సవాళ్లతో కూడిన జీవితం? ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది? ఎందుకు ఇలాంటి జీవితం వచ్చిందంటే దేవుడికి తెలియకుండా, దేవుడికి అర్థం కాకుండా రాలా, దేవుడికి పూర్తిగా తెలిసే వచ్చింది. ఒక ఉద్దేశం చొప్పున మనల్ని నిర్మించాడు, ఒక ఉద్దేశం చొప్పున మన జీవితాలను నడిపిస్తున్నాడు, ఒక ఉద్దేశము మనలో మన ద్వారా నెరవేర్చాలనే ఆయన కార్యాలన్నీ జరిగిస్తున్నాడు. దాన్ని బట్టి మనం ఆలోచించవచ్చు. నువ్వు రాజుగారి కొడుకువి, కూతురువి, యువరాణివి, యువరాజువి, నిజమే. కానీ రాజుగారి కూతురుగా పుట్టినంత మాత్రాన నేను వెళ్ళి యువరాణినై సింహాసనం ఎక్కుతానంటే, ఎక్కమ్మా నీకు సన్మానం చేస్తామని సమాజం ఒప్పుకోదు. ఆఖరికి మీ నాన్న కూడా ఒప్పుకోడు. ఎందుకంటే మీ నాన్న స్వార్థపరుడు కాదు, అన్యాయస్తుడు కాదు, న్యాయవంతుడు. నిన్ను ఆయన కుమార్తెగా కన్నాడు, కలిగి ఉన్నాడు. కానీ సింహాసనం ఎక్కటానికి తగిన అర్హత నీకుందో లేదో ఖచ్చితంగా పరీక్షిస్తాడు. లేకపోతే ఆ స్థితికి సిద్ధపరిచి అప్పుడు ఎక్కిస్తాడు. ఎందుకయ్యా నాకే ఈ బాధలు, దూతలకు లేవు ఈ కష్టాలు? నాకే ఎందుకు ఈ బాధలు? పుట్టించేవాడు దూతలా పుట్టించకపోయావంటే అప్పుడు నీ లైఫ్ అంతా పరిచారకపు అనుభవంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. కానీ నిన్ను ఆయన కొడుకుగా, కూతురుగా పుట్టించాడు కనుకనే ఇప్పుడు ఈ విద్యలన్నీ నువ్వు నేర్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే రేపటి రోజున నువ్వు ఏ దేవదూతలు నీకంటే బెస్ట్గా ఉన్నారన్నావో ఆ దేవదూతలకే తీర్పు తీర్చే సింహాసనం మీద కూర్చుంటావు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. 1 కొరింథీ 6:3 చూడు. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరుగరా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? చాలు. మనం దేవదూతలకు తీర్పు తీర్చడం ఏంటి ఉందక్కడ? మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామట. ఇప్పుడు చెప్పండి,
దేవదూతలకు తీర్పు తీర్చాలి అంటే వాళ్ళని మించిన వాళ్ళమై ఉంటేనేగా, వాళ్లకు లేని అనుభవాలు మనకు ఉంటేనేగా, వాళ్లకు తెలియని సంగతులు మనకు తెలిస్తేనేగా, వాళ్లకు లేని జ్ఞానం మనకు ఉంటేనేగా మనం వాళ్ళని జడ్జి చేయగలం. లేకపోతే కష్టం కదా. రైట్. ఇప్పుడు చెప్పండి, మీకు జంతువుల జీవితం కావాలా, దేవదూతల జీవితం కావాలా, లేకపోతే మనిషి జీవితం కావాలా? కావాలంటే వచ్చిద్దా ఏంది? ఆల్రెడీ ఇచ్చాడుగా, ఆల్రెడీ మనిషిగానే పుట్టించాడు. ఇక నువ్వు వద్దన్నా మనిషివే, కాదన్నా మనిషివే, అవునన్నా మనిషివే. మనిషివైతే నీ లక్ష్యం అంతవరకేనా అంటే కాదు, నువ్వు మనిషిగా పుట్టావు, కానీ నిన్ను దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నిర్మించాడు. మరి ఇప్పుడు వినాలి. ఇప్పుడు మూడవ పని మనలో చేస్తున్నాడు ఏంటంటే, ఆయన స్వభావాన్ని మన లోపలికి జొప్పించడానికి, మన లోపలికి రప్పించడానికి, మన వ్యక్తిత్వాన్ని ఆయన వల్ల తీర్చిదిద్దటానికి మనల్ని అనుభవాల్లో గుండా తీసుకెళ్తున్నాడు దేవుడు. అందుకే ప్రియులారా, ఎవరికి లేని సవాళ్ళు, ఎవరికి లేని ఛాలెంజ్లు మనకు ఎదురవుతాయి. ఎదురైనటువంటి ప్రతి సవాలు మన యోగ్యతను నిర్ధారిస్తుంది, అంతేకాదు మనకు అనుభవ పాఠాలు నేర్పిస్తుంది. నేను చెప్పేది కొంచెం మీకు లోతుగా ఉందో లేకపోతే సింపుల్గానే ఉందో నాకైతే తెలియదు. మనకు ఎదురయ్యే ప్రతి రిస్క్, ప్రతి సవాలు మన యోగ్యతను నిర్ధారిస్తుంది, దాంతోపాటు మనకు అనుభవ పాఠాలను నేర్పుతుంది. మనకు ఎదురయ్యే ప్రతి రిస్క్, ప్రతి సవాల్ అన్నాను నేను. ఇక అందరి జీవితాల్లో ఆ ప్రతికూలతలు అనేవి, రిస్కులు అనేవి, ఆ సవాళ్ళు అనేవి దేవుడు ఖచ్చితంగా రప్పించి అందులో మనం పాస్ అవ్వాలని కోరుకుంటాడు. నేను సంగతి మరుగు చేస్తా, నువ్వు దాన్ని శోధించి తీయాలి బయటికి. నువ్వు రీచ్ అవ్వలేని రిస్క్ నీకు ఇస్తా, నువ్వు రీచ్ అయి చూపించాలి దాన్ని నాకు. నువ్వు సాధించలేని పోరాటాన్ని నీ ముందు ఉంచుతా, దాన్ని సాధించి చూపించాలి. సవాల్ బేటా. ఇప్పుడేం చేస్తాడు రాజు? యువరాజుగా ఉన్న బిడ్డల్ని గురుకులంకి అప్పగిస్తాడు. గురుకులంలోకి తీసుకెళ్ళి పెట్టినప్పుడు ఏం జరిగింది? పుట్టింది రాజు కడుపునే, కానీ విద్య నేర్చుకునేటప్పుడు గురుకులంలో ఉండాలి, ఆశ్రమంలో. అక్కడ నీకు పంచభక్ష పరమాణాలు ఉండవు, కందమూలాలు తినాలి, కందమూలాలు. అక్కడ హంసతూలిక తల్పాలు ఉండవు, చాపేసుకొని నేలపడక చేయాలి, నేలపడక. ఎప్పుడో రాజుగారు ఇంట్లో అంతఃపురంలో యువరాజు వారు, వాళ్ళకి ఎప్పుడు మెలుగు వస్తే అప్పుడు లెగుస్తారు, పర్టికులర్ టైంలో లేవాలని అవసరం ఏం లేదు. పిల్లలు కదా, వాళ్ళు ఎంత నిద్రపోతే అంత మంచిది, పండుకోనియండి. ఏమి చేయుచున్నాడు మా యువరాజా వారు? నిద్రపోతున్నాడు మహారాజా. ఓ అవునా, నిద్రపోనివ్వడు అంటాడు అంతఃపురంలో. గురుకులంలో పోతే ఏమి చేయుచున్నాడు మా చిరంజీవి అనరు. లే దరిద్రుడా, 4 అయిందిలే. గురువర్య, రాత్రి పరుండే సమయానికి 12 గంటలైంది, నేను కేవలం 4 గంటలు మాత్రమే విశ్రమించి తిని. అవునా, ఆయనతో ఇంకా 2 గంటలు పండుకొను అనడు. చూసాలే పారా అంటాడు, పని చెప్తాడు. 1000 సాములు లేపి పని చెప్తే ఆ జామం చేయాలా. సవాళ్ళు ఇస్తాడు, ఇక గురువు రిస్కులు ఇస్తాడు, ఛాలెంజ్లు ఇస్తాడు. ఎక్కువ చెట్టు అంటాడు. ఇంత పెద్ద వృక్షమా గురువర్య, ఈ చెట్టు నేను ఎలాగ ఎక్కగలను? నేను చెబుతాను, ఆ ప్రకారం ఎక్కువ అని చూపిస్తాడు. ఇట్లా ఎక్కాలని. వీడు ఎక్కాలి. ఆ ఎక్కబోయేటప్పటికి ఎన్నిసార్లు పడతాడో లెక్క ఉండదు. పాపం ఎన్నిసార్లు పడ్డాడులే, పోనీ బిడ్డ అనుకోడు. ఎక్కకపోతే ఫుడ్ లేదంట, ఎక్కకపోతే ఫుడ్ లేదు. సరే గురువర్య ఎక్కుతాను. ఎక్కాలి. ఎక్కిందాక వాడు నార తీస్తాడంతే, అయిపోయిందా. ఇక ఏదైతే ఇచ్చాడు అదంతా. ఆ విధంగా వానికి రకరకాల అబ్బాయి వచ్చేటప్పుడు సున్నితంగా, మృదువుగా, మెత్తగా, నైసుగా, పీసుగా వస్తాడు గురుకులంలోకి. గురుకులంలో విద్య పూర్తయి వాడిని బయటికి తీస్తే
వాడు ఇనప మొక్కలా తయారై ఉంటాడు. అర్థమైందా? ఇనప మొక్కలా తయారై ఉంటాడు. నిద్ర కాగలుగుతాడు, ఎండ వాన చలికి తట్టుకోగలుగుతాడు, దెబ్బను తట్టుకోగలుగుతాడు, గాయాన్ని తట్టుకోగలుగుతాడు, పరిగెత్తగలుగుతాడు, చెట్లు ఎక్కగలుగుతాడు, గుట్టలు ఎక్కగలుగుతాడు, కొండలు ఎక్కగలుగుతాడు, దూకగలుగుతాడు. వాళ్ళన్ని విధాల అంత రెడీ చేసి రాజు కబురు పెడతాడు. స్తోత్రం. మహారాజా, తమరి చిరంజీవి అన్ని విధములా సిద్ధపడ్డాడు, తమరు వచ్చి పరిశోధించుకోవచ్చు అని కబురు పెడితే అప్పుడు మహారాజు వస్తాడు. వస్తే మహారాజు ముందు ఈ పోటీలు పెట్టి ఆ పోటీలలో వాడి ఆ నైపుణ్యాన్ని, ఆ ప్రతాపాన్ని చూసి అప్పుడు గురువు గారికి తగిన బహుమతి ఇచ్చి, మరి మా చిరంజీవిని అద్భుతంగా సిద్ధం చేశారు అని అబ్బాయిని రథం ఎక్కించుకొని అప్పటిదాకా అడవుల్లో తిరిగాడు కాలినడకన. ఇప్పుడు రథం వచ్చింది, గోల్డ్ బంగారు రథం. మళ్ళీ దాసదాసి జనం పరివారం వచ్చి మళ్ళీ అబ్బాయిని ఎక్కించుకుంటారు. ఎక్కించుకొని పూలరథం మీద తీసుకెళ్తారు రాజ్యానికి. తీసుకెళ్ళి అంతటితో వదిలిపెడతారు. మళ్ళీ ఆడ పోటీ ఉంటుంది. యువరాజా వారు సకల విద్యా పారంగతులైనారట. ఇదిగో ఫలానా విద్య ప్రదర్శన ఉందని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఆ రాజ్యంలో ఉన్న వీరులతో పోరాడాల. ఇక్కడుండే పరిశోధనలు సవాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఉంటుంది అగ్ని పరీక్ష. ఆ దినమున ప్రతి వాని పనిని అగ్నియే తేటపరచును. అగ్ని పరీక్షలో ఒకడు చేసిన పని నిలిచిండి అతడు జీతము పుచ్చుకొనును, లేకపోతే తాను మాత్రమే రక్షింపబడను, వానికి ఏం మిగలదన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి. చదువు. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. ఇప్పుడు అక్కడ మాట వాడాడు, ఆ దినము తేటపరచును అన్నాడు. గుర్తుందా? అండర్లైన్ చేశారా? ఏ దినం? ఇక్కడ సిద్ధపరచబడేది ఒక కాలం ఉంది, వెళ్ళి పరీక్షింపబడే కాలం ఒకటి ఉంది. అక్కడ పరీక్షలో నిలబడాలి, అగ్ని పరీక్షలో. ప్రైజ్ ద లార్డ్. మనమందరము నేర్చుకున్నటకు ఒక కాలము, నేర్చుకున్న దాన్ని పరీక్షించి మన జయాపజయాలు నిర్ణయించేటువంటి కాలం ఒక కాలం ఉంది. ఈ రెండు మనం ఫేస్ చేయాలి. ఆ తరువాత మనం ఒకవేళ జయించినట్లయితే, నేను చెప్పిన స్టోరీ యాజ్ ఇట్ ఈజ్గా దేవుడు ఇంప్లిమెంట్ చేశాడు. ఎట్లాగంటే, జయించిన వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తానన్నాడు. జయించు వానికి నేను జయించిన తండ్రి సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాని నా సింహాసనమందు కూర్చుండనిత్తునన్నాడు. జయించిన వానికి తెల్లని రాతినిత్తునన్నాడు, దాని మీద చెక్కబడిన క్రొత్త పేరుంటదన్నాడు. జయించిన వాడిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తానన్నాడు. అంటే ఒక ముఖ్య బాధ్యతలో ఉంచుతానని అర్థం. ఇదంతా ఎవరికి? జయించిన వానికి. జయించడానికి ముందు నేర్చుకోవాలి. నేర్చుకోవటం పూర్తయిన తర్వాత పరీక్షకు నిలవాలి, సవాలుకు నిలవాలి. సవాల్ అయిన తర్వాత బహుమానం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ లైన్ అనేది, రాజు తన బిడ్డ విషయంలో చూపించే ఈ లైన్ అనేది దేవుడు తన గ్రంథంలో తన పిల్లల విషయంలో రాశాడని మీకు గ్రహింపు వచ్చిందా? ఇప్పుడు ఎంతమందికి వచ్చిందో ఏమో. నిజమేనా? అబ్బో, నాకు ఆ సవాళ్ళు వద్దా, రిస్కులు వద్దులేయో, నాకు ఇంతవరకు చాలు అన్నోడు అక్కడే ఆగుతాడు. రిస్కులు సవాళ్ళు తీసుకొని ఛాలెంజ్కి నిలబడి కొన్నిటిని అణుచుకొని, కొన్నిటిని చంపుకొని, కొన్నిటిని సాధన చేసి నిలబడిన వాడు తను చేసిన రిస్క్ చొప్పున ప్రతిఫలాన్ని చూడగలుగుతాడు. చిన్న సవాలు కూడా నేను తట్టుకోలేను, చిన్న రిస్క్ కూడా నా వల్ల కాదు అంటే కష్టం. వాడు బుష్ క్యాండిడేట్ అయిపోతాడు అన్నమాట.
ఏం క్యాండిడేట్ అండి? మా వాడు వీడియో చూపిస్తున్నాడు అనమాట. పార్కింగ్ ఫుల్ అయిందిరా, ఇంకేడ పెడదామని. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేసేది ఏముంది నాయన, దేవుడే చూసుకుంటాడు. ఇప్పుడు కూడా మనం రిస్కులే చేస్తున్నాం, అదొక రిస్కు. ఇంకొదిలేరా అయ్యా. రైట్, అర్థమైందని నేను చెప్పింది. మనోడు అవసరత చూపిస్తున్నాడు, అలాగైపోయింది, ఇంకా ఖాళీ లేదు. పక్కోళ్ళ దానిలో పెట్టడానికి వాళ్ళు కూడా బిల్డింగ్లు కట్టుకున్నారు. మరి ఇప్పుడు మనకి ల్యాండ్ కావాలి, ఖచ్చితంగా మీరు రిస్క్ చేసి ప్రార్థన చేయాలి, ప్రార్థనతో రిస్క్ చేయాలి. దేవునికి స్తోత్రం. అంతేకాదు, ఏదైనా అమ్మకానికి ముందుకు వస్తే పైసలు తీయడానికి కూడా రిస్క్ చేయాలి. సరే, మన పాయింట్ మళ్ళీ డైవర్ట్ అయింది. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనిషి, మనిషి దేవుడు ఒక ఛాలెంజ్లో ఉన్నారు. మళ్ళీ మనం వచ్చి అయా నువ్వు మాలాగా పుడితే నీకు అర్థమైద్దని అంటామని, ఆయన మనలాగా పుట్టి మనకంటే హీనమైన జీవితం జీవించి, ఏది ఆర్థిక విషయాల్లో కానీ సామాజిక విషయాల్లో కానీ జీవించి, మనకంటే ఎక్కువైన శ్రమను, సమస్యను, బాధను, ఇరుకును, ఇబ్బందిని అన్నిటిని అనుభవించి, మీకు ఒక మాట చెప్తా, ఆయన సమస్త విషయములలో మన వలె శోధింపబడినను పాపము లేనివాడుగా ఉండినను ఉంది బైబిల్లో. ఒక్కసారి చూడండి, హెబ్రీ పత్రిక 4:15 త్వరగా చూడండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఒక మాట, సమస్త విషయములలో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను అనుంది. నిజంగా యేసు ప్రభు సమస్త విషయాల్లో మనలా శోధింపబడ్డా? భర్త చనిపోయి విధవరాలయ్యి 3 బిడ్డల్ని కలిగి, ఏ పని దొరక్క పిల్లలు అమ్మ ఆకలి అంటుంటే పిల్లలకు ఆహారం పెట్టేదానికి లేక, ఇచ్చే మార్గం లేక, పట్టించుకునే దిక్కు లేక, ఒక ఆడపిల్ల పడిన ఆవేదన యేసయ్యకు తెలుసా? యేసయ్య ఆడపిల్లగా పుట్టాడా, మగబిడ్డగా పుట్టాడా? మరి ఒక ఆడపిల్ల ఆవేదన ఎట్ట తెలుసు యేసయ్యకి? దేవునికి స్తోత్రం. మరి ఇక్కడేమో ఆయన సమస్త విషయములలో మన వలె శోధింపబడిందను పాపం లేనివాడుగా ఉండిందని ఉంది. మరి వర్తిస్తుందా ఆ మాట? సమస్త విషయాల్లో శోధింపబడ్డా? మరి ఇప్పుడు నేను చెప్పిన స్త్రీ శోధన అతనుకుందా, యేసయ్యకుందా? ఏ కోణంలో పడ్డాడు చెప్పండి నాకు, ఉందా? అప్పుడు ఆ స్త్రీ గుండె ఎంత కొట్టుకుంటుంది, అమ్మ ఆకలమ్మ అంటే ఎలా అల్లాడిపోయిద్ది, పెట్టే మార్గం లేక, ఇంట్లో లేక. ఓకేనా? ఒక త్రాగుబోతు భర్త తాగింది గాక, భార్య సొమ్ము కష్టార్జితం తీసుకెళ్ళి తాగి తలగబోసుకుంది గాక, ఇంటికి వచ్చి కష్టపడి సొమ్ము సంపాదించిన ఆమె సొమ్మంతా తీసుకొని ఏంది అని ప్రశ్నించిన జుట్టు పట్టుకొని లాగి ఈడ్చి రోడ్డు మీద పడేసి తన్ని కొట్టి గందరగోళం చేసి నానా అవమానపరిచి ఇబ్బంది పెట్టినటువంటి ఆ స్త్రీ శోధన, ఆ స్త్రీ పడిన బాధ యేసయ్యకుందా? ఉందా? ఎక్కడుంది? ఇప్పుడు పురుషుడుగా మన కోసం పాప భారాన్ని మోసాడండి, సిలువను అనుభవించాడు, అన్ని బాధలు పడ్డాడు జంటుగా. కానీ అంటే లేడీగా ఒక స్త్రీ యొక్క వేదన అంతా యేసయ్య అనుభవించాడా? అవునా? మరి కానీ సమస్త విషయాల్లో మన వలె శోధింపబడిందను పాపం లేని వాడుగా ఉండిందన్నాడు ఏంటి? నేను బైబిల్ చదివినప్పుడు నాకు వచ్చింది ఈ డౌటు, హెబ్రీ పత్రిక చదువుతున్నప్పుడు నాకు వచ్చింది ఈ ధర్మ సందేహం. అప్పుడు నాకు దొరికిన సమాధానం ఏంటంటే, సమస్త విషయాల్లో మన వలె శోధింపబడిందని ఆయన పాపము లేనివాడుగా ఉండినంటే, అన్నం ఉడికిందా లేదా చూడటానికి మెతుకు మెతుకు చూస్తామా, లేకపోతే
కొంచెం ఒక చిటికెడు పట్టి చూస్తామా? మెతుకు చూడాల్సిన అవసరం లేదు. ఏ మానవుడికి దేవుడిచ్చిన సవాల్ ఏ మానవుడు రీచ్ అవ్వలేదు, కానీ యేసు ప్రభుకి ఇచ్చినటువంటి సవాల్, యేసు ప్రభు ఎన్ని రకాల సవాళ్ళు తండ్రి ఇచ్చాడు, అన్ని రకాల సవాళ్ళలో గొప్ప విజయం పొందాడు ఆయన. మనం చదువుతాం, పాఠ్యపుస్తకాన్ని చదువుతాం. పాఠ్యపుస్తకాలు మనం చదివేవన్నీ ఎగ్జామ్లో వస్తాయా? కొన్ని వస్తాయి. అవి మనం చక్కగా రాసి పాస్ అయ్యామనుకో, బుక్ మొత్తం పాస్ అయినట్టే. మొదటి పిడికిడు ఉడికితే కుండంతా ఉడికినట్టే. ప్రైజ్ ద లార్డ్. అట్లాగా ఆయనకి ఇచ్చిన సవాళ్ళు ఆయన రీచ్ అయితే సమస్తము నెరవేర్చినట్టే. ఎందుకంటే ఆ స్థితిలో అలాగ పుట్టించినప్పుడు అవన్నీ రీచ్ అయ్యాడు. ఒకవేళ నిజంగా స్త్రీలాగా పుట్టిస్తే అక్కడ కూడా ఆయన విజయం సాధిస్తాడు. అక్కడ కూడా పాపము లేనివాడుగానే ఉంటాడు ఆయన. ఇక నువ్వు ఏ విధంగా ఏ ప్లేస్లో ఆయన పెట్టి చూసినా అక్కడ కూడా ఆయన అంతే ఉంటాడు. ఎందుకంటే మొదటి ముద్ద పరిపూర్ణమైందిగా ఉంది, ఇక మిగిలిన కుండంతా పరిపూర్ణమైందే. కానీ ఏ నరుడికి ఆ ఛాన్స్ లేదు. అందరి మొదటి ముద్దలు తేడాగా ఉన్నాయి, కానీ యేసయ్య మొదటి ముద్ద పరిపూర్ణంగా ఉంది, సమృద్ధిగా ఉడికింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఏ మనిషికి ఆ మనిషికి దేవుడిచ్చినటువంటి సవాలు ఉంటుంది, రిస్కులు ఉంటాయి. నాకు ఏ రిస్క్ వద్దు, నాకు అసలు రిస్కులే లేని జీవితం కావాలంటే నేను అంటాను, అది లైఫే కాదు, అది జీవితమే కాదు. అసలు పచ్చి నిజం చెప్తున్నాను నేను. సోదరా, నాకు అసలు రిస్కులు వద్దు, గోంగూర కట్టొద్దు, నాకేం వద్దు, నాకు రిస్కులు లేని జీవితం కావాలంటే అది లైఫే కాదు. ఆ జీవితంలో ఏ విలువలు ఉండవు, ఏ రుచి ఉండదు, ఏ అనుభవం ఉండదు, ఏమీ ఉండదు. సింపుల్గా చెప్తాను, పుట్టిన దగ్గర నుంచి సచ్చిన దాకా కడుపు నిండా తిండి ఉంది, కంటి నిండా నిద్ర ఉంది, ఒంటి నిండా సుఖం ఉంది. ఇంక వానికి ఏముంది చెప్పు బ్రదర్? మరి ఈరోజు మనిషి అపేక్షించేవి ఎలాంటివి, ఏం ఆశిస్తున్నాడు, ఏం కోరుకుంటున్నాడు, కొంచెం ఆలోచించాలి కదా మనం. అందుకే సేవకులకి, విశ్వాసులైన మీకు, నాకు, నేను దేవుని ఆత్మ ద్వారా చెప్పుకున్న సంగతులు ఏమనగా, సంగతి మరుగు చేసి రిస్క్ ఇస్తాడు దేవుడు. దమ్ముంటే వెతికి పట్టుకోరా అంటాడు. అలాగే కొన్ని అందుకోవాలని నువ్వు తప్పించిన అందకుండా చేస్తాడు. దమ్ముంటే సాధించరా అంటాడు. నువ్వు సేవకి వెళ్ళావు అనుకో, వడ్డించిన విస్తరలాగా అన్నీ నీకు రెడీ చేసి పెట్టడు. సవాళ్ళు ఉంటాయి ఆడ. మనుషుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రతికూలతలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు, తిరుగుబాట్లు, తిరస్కారం, బుర్ర తిరుగుతుంటుంది. ఈ ఉంటాడు, అడ్రస్ లేకుండా జంప్ అవుతాడు. ఎదుర్కోవాలి. రిస్క్ ఇస్తాడు దేవుడు. దాన్ని ఛేదించుకొని గెలువురా అంటాడు. ఒక దైవజనుడి లైఫే కాదు, షాలేం రాజు లైఫ్, ఇంకొకరి లైఫ్ కాదు, విశ్వాసికి కూడా ఛాలెంజ్. ప్రతి నరుడికి దేవుడు సవాల్ ఇచ్చాడు, దమ్ముంటే రారా అని. ఎందుకయ్యా నన్నే ఇట్లా సవాల్ చేస్తున్నావు అంటే, నువ్వు నా కొడుకు రా అంటాడు ఆయన. ఎందుకయ్యా నాకే ఈ సవాళ్ళు ఇస్తున్నట్టు, నువ్వు నా కూతురువి, నిలబడాలి ఈ సవాల్కి అంటాడు. దమ్ముంటే నడు అంటాడు. పెద్దోడా, ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? అంతేగాని వడ్డించిన విస్తర్లాగా అన్ని తెచ్చి నీ ముందు పెట్టి ఎంజాయ్ అనడో. సాధించరా అంటాడు. కష్టపడో, పోరాడో, ఎదురయ్యే ప్రతికూలతలకు వెన్ను చూపి పారిపోతావా, లేకపోతే సవాల్కరంగా నిలబడి సాధిస్తావా? చూస్తా నీలో రోషం, పరాక్రమం, పట్టుదల, మొండితనం, నీ దమ్మెంత చూస్తా పదా అంటాడు. ఈరోజు అందరికి ఇచ్చిన లైఫ్లు అయ్యే. ఎంతమందికి అర్థమైందో ఏమో. అంటే టోటల్గా ఈ పరిస్థితులు ఇంతేనంటావు. టోటల్గా
మా బతుకులు ఇంతేనంటావు అని మీకు అడగాలనిపిస్తుందా? ఏం లేదా? ఉందలే, ఉంది కదా. ఈ పరిస్థితులు ఇంతేనంటావు. నేను అంటాను ఓకే ఓకే, ఇప్పుడు బాగా రిస్క్లో ఉన్నావా, డీల్ చేస్తాడు. అయితే అయిపోయింది రిస్క్ అనుకోవద్దు, నెక్స్ట్ ఇంకొక రిస్క్ లైన్లో ఉంటుంది. తమ్ముడు అర్థమైందా? ఇంకో పాట ఉంది, పెద్దన్న పాడిన పాట, భలే ఉంటుంది. ఐగుప్తు విడచిన ఎర్ర సముద్రము అడ్డురానే వచ్చేనే. పాప అనుకున్నా అంట ఐగుప్తు పోయింది, దరిద్రం వెళ్ళిపోయింది, అమ్మాయి అనుకోగానే ఎర్ర సముద్రం అంటే వచ్చింది. ఇదేందయ్యా? నీ బాహుబలమే నన్ను దాటించి శత్రువునే కూల్చెనే. ఓకేనా? పోనీలే, ఎర్ర సముద్రం పాయలైపోయిందా? అమ్మయ్యా. అంటే మళ్ళీ ఇంకోటి ఉండలా, కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తినే. అయిపోలే ఇంకా. ఐగుప్తు వదిలిపెడితే ఎర్ర సముద్రం దాటితే యోర్దాను, ఇది దాటితేనే వాగ్దత్త దేశం. సరే, ఎట్నో ఐగుప్తు దాటాం, ఎర్ర సముద్రం దాటాం, యోర్దాను కూడా దాటి వాగ్దాన భూమిలో చేరాం. అమ్మయ్యా, ఇంక గొడవ లేదయ్యా, ఇంక రిస్కులు లేవయ్యా, రిస్కులన్నీ అయిపోయినాయి అయ్యా అనుకున్నాడంట. అనుకుంటే వాగ్దాన భూమిలో మృత సముద్రపు, ఎర్ర సముద్రం, యోర్దాను, మృత సముద్రం, అన్ని సముద్రాలు నీళ్లు ముంచడాలే అనమాట. ఇంకెప్పుడయ్యా నీ ఖాళీ? చివరికి ఏమన్నాడు తెలుసా లాస్ట్ది? స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే. అంటే అర్థం ఏంటి తెలుసా? నేను పోయిందాక వస్తానే ఉంటాయి. దేవునికి స్తోత్రం. నేను పోయిందాక వస్తానే ఉంటాయి. ఐగుప్తు పోయిందంటే ఎర్ర సముద్రం వచ్చింది, ఎర్ర సముద్రం పోయిందంటే యోర్దాను వచ్చింది, యోర్దాను పోయిందంటే మృత సముద్రం ఉండనే ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడున్న రిస్కులు పోయి ప్రశాంతంగా, ఇక ఆనందంగా, సంతోషంగా, ఇక కడుపులో సల్ల కదలకుండా ఉంటుందా? చూద్దాం అసలు ఎంత మాత్రం ఉంటుందో. ఏందమ్మ ఉండేది? వైసా నహీ హోతా హై. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తినే. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తినే. కాపదివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడిచేతివే. కాపదివైన నీవు దహించు అగ్నిగా నా ముందు. దారుణం ఏంటంటే ఆఖరికి కూటానికి డేట్ ఇస్తే పోబోయేటప్పుడు బాత్రూంలో పడి కాలు తిరిగింది. దైవజనుడికి పాట పాడిన పెద్ద ఆయనకి వాష్రూమ్లోకి వెళ్తే కాలు జారిపడి కాలు తొంటి విరిగింది. సవాల్ తొంటి విరిగింది. అబ్బాయి డేట్ క్యాన్సిల్ అంటాడా? వెళ్తాడా? అంటే తడిగొడ్డ చుట్టుకొని ఆ కాలు అట్టనే పెట్టుకొని కారులో కూర్చొని అలాగే పోయి కారులోనే ఉండి వాకింగ్ చెప్పొచ్చాడు. అంత మొండితనం ఉంది ఒక దైవజనుడిలో, అంత రోషం, అంత పట్టుదల. సస్తా కూడా పందెం కొట్టి సావాలనే పందెం కొట్టి రోషం. చచ్చిపోతా కూడా యజమానుని సంతోష పెట్టాలి. బా ఏం పోరాడిందిరా. పిలిచిన వాడికి చచ్చిపోతా కూడా సాక్ష్యం ఇచ్చే సావాలి. ఊపిరి విలవిల వదులుతున్నా కూడా ఆయన్ని మహింపరిచే సావాలి. నీ
కాలు ఇరిగింది కదా, ఎందుకు నువ్వు రెస్ట్ తీసుకుంటే పదండ్రా మాట అన్నారు, మాట ఇచ్చాను, వెళ్ళాల్సిందే. అది సవాల్. చిన్నదానికే బెండ్ అయిపోయి, చిన్నదానికే బెండ్ అయిపోయి, చిన్నదానికే ఇదైపోయి. నా ఆత్మీయ పోరాటంలో నేను ఎదుర్కొనే సవాళ్ళని ఎదుర్కొన్నా. ప్రతికూలతలు, బలహీనతలు, పోరాటాలు, ఆటుపోట్లు, నిందలు, అవమానాలు, ఎపిసోడ్లుగా. వెనక్కి జారితే, వెనక్కి తగ్గితే శత్రువు గెలుస్తాడు. రారా నువ్వు ఎంతమందిని తీసుకొని వస్తావు? ఈ ఊపిరి ఉన్నంత వరకు, పరిశుద్ధాత్మ నాకు తోడై ఉన్నంత వరకు ఎన్నిటినైనా ఎదుర్కోవడానికి సిద్ధరా? పోరాటాలకు జడిసి రాలా, పోరాటాలకు సిద్ధమై వచ్చా, సవాల్ తీసుకొని వచ్చా, ఛాలెంజ్ తీసుకొని వచ్చా, దాక్కొని బతుకుతామని రాలా, యుద్ధ భూమి మీదకి వచ్చా, రణరంగం మీదకి వచ్చానని ఎరిగే వచ్చా అని భక్తులు అలా సిద్ధమై శత్రువుని సవాల్ చేసి వాడి కోటలు కూల్చి దేవుని మహింపరిచారు. దుర్భేద్యమైన శత్రు కోటల్ని చూపించాడు. నా కుమారుడా పోయి కూల్చురా అన్నాడు. పోవాలంతే. ఇప్పుడు చెప్పు తమ్ముడు, చదువుతున్నావు, చదువు. సవాల్ తీసుకున్నావు, చదువు. కొంచెం చదివి కొంచెం కొలిక్కి రాగానే ఎవరో కనపడేటట్టు అనగానే అనుకుంటా పోతే ఎక్కడుందిరా చదువు, ఎక్కడుంది ఛాలెంజ్? అవునా? ఏమ్మా బుజ్జి, చిట్టి, చిన్ని, పెద్ద పెద్ద మాటలు చెప్పి అమ్మవాళ్ళకి, అమ్మా, మమ్మీ, డాడీ, నేను లేనా, నేనున్నా, నీకెందుకు, ఉద్ధరిస్తా అంటివి. కాస్త కూస్త సవాల్ తీసుకుంటివి, కొంచెం ప్రయాణం చేస్తేవి, ఏదో ఎవడో వచ్చి అట్ట గల్లించగానే అనుకుంటా పోతివి. ఏమైందమ్మా బుజ్జి నీ సవాల్? ఏమైంది నీ ఛాలెంజ్? కొంతమంది ఎగురుకుంటూ వస్తారు సేవకి. నేను వస్తా అందరినీ చేస్తున్నాడు అభిషేకం, నాకు చేయట్లేదు ఏందో. నేను అనుకుంటా ఆ వార్త నా చెవికి రాగానే నీకు అనిగిద్దాగనుకుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ కనపడుతున్నారు శాలేమన్నకి. సంవత్సరాలు ఉంటున్నా నేను కనపడట్లా. నువ్వు నాకు కనపడుతుంటావు, దేవుడికి ఇంకా బాగా కనపడుతుంటావు. ఎప్పుడైతే నీ హృదయ వాంచి ఈ రకంగా బయట పెడతావో వెంటనే దేవుడు నాకు ఫోన్ చేస్తాడు, రే వాడు మహా ఉపలాటంగా ఉన్నాడు, లాగు బయటకని పిలిచి శుభ్రంగా జనాల ముందు పెట్టి చేతులు పెట్టి పాయిగా పొడుగు పోటని పంపిస్తా. ఇంకా కనపడ్డావు. సవాల్ తీసుకునేటప్పుడు, ఛాలెంజ్ తీసుకునేటప్పుడు పెద్ద పెద్ద మాటలతో, పెద్ద పెద్ద డైలాగులతో, పెద్ద పెద్ద అంచనాలతో సీన్లోకి రావటం, కొంచెం బిడిసి కొట్టగానే అడ్రస్ లేకుండా పోవటం. అన్ని అనలే, స్తోత్రం అనలే. సేవలో అయినా, జీవితంలో అయినా, నువ్వు ఎదుర్కొంటున్న సవాళ్ళ విషయంలో అయినా, నీ పిరికి పంద మనసా, మొండి మనసా, అసలు ఏంది నీ దమ్ము? సంగతి మరుగు చేయుట దేవుని ఘనత, సంగతిని శోధించుట రాజుకి ఘనత అన్నాడు. నిన్ను రాజుగా అభివర్ణించి మాట్లాడుతున్నాడు. వెతికినవాడు, పోరాడినవాడు, ఎదురు నిలిచినవాడు, గెలిచినవాడు, సాధించినవాడు రాజు. తమ్ముడు ఇక ముగిస్తున్నా. సంతోషంగా 2 చేతులైతే స్తోత్రం చెప్పేయి. 2 చేతులు స్తోత్రం చెప్పమంటే చెప్పరా? పల్లెలు చెప్పండి. సరే ముగించలే చెప్పండి, గట్టిగా చెప్పండి. అయిపోయింది. ఒకసారి పక్కన వాళ్ళు పలకరించాను, చేతులు కలిపి పలకరించాను. తమ్ముడు బాగున్నావా, నిద్రపోతున్నావు, లేచి ఉన్నావు, కొంచెం పలకరించాను. ముగింపులోకి వచ్చాను. ఇంకొక మాట చెప్పకపోతే అన్యాయం జరిగిపోయింది. అందుకని ఇప్పుడు 2 విషయాలు చెప్పాను మీకు.
మనం పుట్టింది దేవుని స్వరూపమందు, దేవుని పోలిక చొప్పున. మనకు దేవుడే సవాళ్ళు ఇచ్చాడు, ఛాలెంజ్లు ఇచ్చాడు, పిలుస్తున్నాడు. దా రీచ్ అవ్వ, నీ దమ్ముంటే పదా అంటున్నాడు. ఇక్కడ మూడవ విషయం ఏంటంటే, నీకు దేవుడిచ్చినటువంటివన్నీ కూడా నువ్వు ఎక్కలేని కొండలు, నువ్వు ఎక్కలేని కొండలు. ఆయన అంటాడు ఎక్కాలి నువ్వు అంటాడు. ఏందయ్యా ఎక్కేదా? ఎక్కడ చుక్కల్లో కనపడుతుంది, చుక్కల్లో కనపడ్డా ఆకాశంలో కనపడ్డా ఎక్కాల్సిందే నువ్వు అంటాడు. నా వల్ల కాదు ప్రభువా అంటే ఇక్కడ ముగింపు, ఫైనల్ మాట చెబుతున్నాను. నీకు ఇచ్చిన సవాళ్ళు దేవుడే ఇస్తాడు, రీచ్ అవ్వమని దేవుడే పిలుస్తాడు. అయితే సవాళ్ళు ఇచ్చి రీచ్ అవ్వమని ఛాలెంజ్లు ఇచ్చిన దేవుడు మౌనంగా నువ్వేం చేస్తావో చూస్తాడు. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే ఎక్కడానికి ట్రై చేస్తారు. చాలా వరకు మన సైకాలజీ ఏంటంటే మనమే ఎక్కటానికి, మనమే డీల్ చేయడానికి, మనమే రీచ్ అవ్వడానికి, మనమే సాధించడానికి కుస్తీలు. ఇక్కడ ముగింపు పాయింట్ ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చే సవాళ్ళు గొప్పవి, ఆ సవాళ్ళను రీచ్ అవ్వడానికి నువ్వు చేయాల్సిన రిస్కులు గొప్పవి. ఈ రెండు సాధించి నువ్వు ఆయన చెప్పిన ప్లేస్కి వెళ్ళి జయ జీవితాన్ని పొందడానికి నీకు బలము చాలదు, నీకు బలము చాలదు. ఇక్కడ తెలివిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, బలవంతుడైన దేవుని చెయ్యి పట్టుకొనుట. పిలుపు, ఇచ్చిన రిస్క్, రీచ్ అవ్వటానికి మార్గం, ఇదండి అంశం. పిలుపు, ఇచ్చిన రిస్క్, దాన్ని రీచ్ అవ్వడానికి లేదా దాన్ని సాధించడానికి మార్గం. కట్టా, కొట్టా, తెచ్చా అన్నంత స్పష్టంగా. ఇంకేం కావాలి మనకి? 100 ప్రసంగాలు ఎందుకు? నా జీవితమే కాదు, నా పిల్లల జీవితాలు కూడా సవాల్తో కూడినవే. చూసేవాళ్ళకి నా పిల్లలు అదృష్టవంతుల్లా కనపడతారు. అబ్బా చాలేమన్న పిల్లలని. వాడి గుండె ఎగసాట్లు మామూలు ఎగసాట్లు కాదు. నువ్వు ఏ చొక్కా అయినా వేయొచ్చు, వాడు ఎది పడితే వేయటానికి లేదు. చాలేమన్న కూడా పాష గారు కొడుకున్నట్టు ఉండొచ్చు. నువ్వు ఏ డైలాగైనా మాట్లాడవచ్చు, వాడు ఏది పడితే మాట్లాడడానికి వీల్లేదు. నువ్వు ఒక పూట ప్రార్థన చేయకుండా ఉన్నా పర్వాలేదు, వాడు రోజు ప్రార్థన చేయాల్సిందే. నువ్వు బైబిల్ మొత్తం తెలుసుకోపోయినా పర్లేదు, వాడు బైబిల్ మొత్తం చచ్చినట్టు చదివి ఉండాల్సిందే. ఎందుకంటే నువ్వే అడుగుతావు, డౌట్ అడిగితే వాడు చెప్పాలా. నువ్వు ఎల్లబెట్టాడు అనుకో, దైవజనుడు కొడుకు ఏం తెలీదు అంటారు కదా. నేను ఎలాగ అన్ని విషయాల్లో సిద్ధపడి ఉండాలో, నా పిల్లలుగా పుట్టినందుకు వాళ్ళు కూడా సవాళ్ళు వర్తిస్తాయి. అలాగే నా పెంపకంలో పెరిగిన ఆత్మీయ బిడ్డలకి ఆ సవాళ్ళు వర్తిస్తాయి. అదే పెంపకంలో నీకు ఆ సవాళ్ళు వర్తిస్తాయి. ఇంతేనా మీరు నేర్చుకుంది? కదిలితే మేము తండ్రి సన్నిధి, శాలేమన్న తండ్రి సన్నిధి. ఏంది మీరు, ఏం తెలుసు మీకు? ఏం నేర్చుకున్నారు మీరు అంటారు. కొంతమంది ఆడపిల్లలు తండ్రి సన్నిధి ఆడపిల్లలు అంటే, కట్నం లేకపోయినా పర్లేదు సార్, తీసుకెళ్తాం, మేము చేసుకుంటాం అంటారు. ఎందుకంటే ఆ పెంపకం బాగుంటుంది, ఆయన క్రమశిక్షణ నేర్పుతాడు, పద్ధతిగా పెంచుతాడు, బిడ్డలు బాగుంటారని. అట్లా కట్నం కూడా వదిలేసి చేసుకుని, కట్నం పైసా అడగకుండా అక్కడ బిడ్డ అయితే చాలు మాకు బాగుంటుందని చేసుకొని పోయిన వాళ్ళు ఉన్నారు సంతోషంగా. అలాంటివి విన్నప్పుడు ఆనందం. కొంతమంది సాక్ష్యాలు విన్నప్పుడు హింస. రెండు మనకి మరి. కొంతమంది సాక్ష్యాలు విన్నప్పుడే కొండ ఎక్కినట్టు ఉంటుంది, కొంతమంది సాక్ష్యాలు ఉన్నప్పుడే అక్కడ నుంచి ఎగిరి కింద పడ్డట్టు. రెండు. పోనీ ఏం చేద్దాం, నాకు ఇది సవాల్ అనుకో, నేను నడుస్తున్నా. ప్రియ బిడ్డలారా, కొంచెముగా కష్టపడేవాడు, కొంచెం రిస్కే చేసేవాడు కొంచెంలో ఆగిపోతాడు. దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించాలంటే గొప్ప విషయాలకు రిస్కులు చేయాలి, గొప్ప సవాళ్ళు స్వీకరించాలి. అవి స్వీకరించి రీచ్ అవ్వడానికి నీ వల్ల కాదు, ట్రై చేస్తావు, వల్ల కాదు, ట్రై చేస్తావు, వల్ల కాదు. అయితే సూత్రం చెప్తున్నా, నువ్వు ఆయన ఆశ్రయించు.
అప్పుడు నువ్వు ఎక్కలేని కొండని ఆయన నీ చేత నిన్నే ఎక్కిస్తాడు, నీ చేత నువ్వు ఊహించలేని కార్యాలు చేపిస్తాడు. నువ్వే చేసేది చూసేవాడికి, కానీ వెనకుండి నీ చేత చేయించేది ఆయన. మోషేకి ఎంత వయసు? 80. ఆయనే చెప్పాడు నోటి మాంద్యమని. అట్టంటోడిని తీసుకెళ్ళి అప్పట్లో అగ్రరాజ్యమైన ఐగుప్తు రాజుని గడగడ వణికించి 6 లక్షల కాల్బలాన్ని 40 ఏళ్ల యాత్రలో నడిపించి, ఏది 80కి అయిపోయిందని రాసుకున్నోడికి నరుని ఆయుష్కాలం 70 అధిక బలం ఉంటే 80 అనే కీర్తన రాసింది మోషేనే. 90వ కీర్తన. ఆ కీర్తన రాసింది మోషేనే, అంటే 80కి క్లోజ్ అని. కానీ 80లో పిలిచాడు. అంత అయిపోయిందన్నావుగా, దా ఇప్పుడు పోదుగాని రా. కానీ ఆ 80కి పిలిచి 40 ఏళ్ల జర్నీ చేపించాడు మళ్ళీ. ఎలా సాధ్యం? దేవుడి శక్తి. వట్టి చేతి కర్రతో, గొర్రెలను దోరే కర్రతో ఐగుప్తు రాజు సింహాసనాన్ని గడగడలాడించి ఆ ఫరోని నీళ్ల ముంచి, వాడి సైన్యాన్ని నీళ్ల ముంచి 6 లక్షల కాల్బలం అంటే దగ్గరగా పురుషులు, స్త్రీలు, పిల్లలు మొత్తం 10 నుంచి 12 లక్షల పైచిలుకు జనాభా. వాళ్ళు గదిలారంటే రాజ్యం గదిలో వస్తున్నట్టు, ఓ పెద్ద టౌన్ గదిలినట్టే. అంతమందిని లీడ్ చేశాడు. అంత అయిపోయిందన్న టైంలో మోషేకి ఎలా సాధ్యం? నోటి మాంద్యం కలిగినోడు తీర్పులు ఎలా తీర్చాడు? అంత నాయకత్వం ఎలా చేశాడు? ఐగుప్తు అన్ని కార్యాలు ఎలా చేశాడు? దేవుని హస్తం. నీ సన్నిధి మాతో కూడా రాని ఎడల మమ్మల్ని పోనీయవద్దు, నీ సన్నిధి మాతో కూడా వస్తేనే మమ్మల్ని పోనీ ప్రభువా, నువ్వు మాకు తోడుంటే ఏదైనా రీచ్ అవుతాను. దావీదు కూడా ఈ సవాలు ఎదుర్కొన్నాడు. దేవా, ఇశ్రాయేలుకు నేను రాజా, నేను నా తండ్రి ఇంటి వారం ఏ పాటి వారం, ఈ గొప్ప జనమునకు నేను రాజేంటి? ఇది నా వల్ల కాదు, ఇది నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ అంటే, నో, నువ్వెక్కితే నీకు అసాధ్యమే, కానీ నేను నీకు తోడై ఉంటే ఇట్లాంటివి 100 ఎక్కుతావు. పా, ఈరోజు నువ్వు ఫేస్ చేస్తున్న పరిస్థితులు నీకైతే నీకు రిస్కే, కానీ ఆయన హస్తం నీకు తోడై ఉంటే దాన్ని బాబు లాంటివి ఇంకా 100 చేయగలుగుతావు నువ్వు. తమ్ముడు, ఆయనే నిన్ను రీచ్ అయ్యేటట్టు చేస్తాడు ఆయన. అయితే ఇక్కడ సూత్రం ఏంటంటే, భక్తులు పట్టుకున్నట్టుగా ఒక పక్క రిస్కుల్ని చేతబడ్డ, ఒక పక్క దేవుని పాదాలు పట్టాలి. పుట్టిందే రిస్కుల కోసం. మరి ఏందో నాకు ఈ రిస్కులు ఏందో, ఈ ఇసుకులు ఏందని ఇసుక్కుంటేట చెప్పండి. ఇప్పుడు అందరూ చెప్పండి, పుట్టింది ఎందుకు? రిస్క్ చేయడానికి. నేను చెప్పినప్పుడే బాగానే ఉంటుంది, ఏ రిస్క్ లేకుండా బాగానే చెబుతారు, రిస్కుల కోసం అని. కూటమైనాక మళ్ళీ ముసుకేసుకొని కూర్చుంటారు, నాకు ఈ బాధలు ఏందో అని. పుట్టిందే సవాళ్ళ కోసం, పుట్టిందే సాధించడం కోసం, పుట్టిందే పోరాటం కోసం. మరి లేకుండా ఎట్లాయా? నువ్వేం సామాన్యుడిగా ఉండాలనుకుంటున్నావా? నువ్వు ఉండాలన్నా ఉన్నాడు. ఎందుకంటే ఆయన తన స్వరూపమందు తన పోలిక చొప్పున నిన్ను నన్ను చేశాడు. మన తండ్రి రిస్కుల్ని ఎదిరించేవాడు. ఆయన బిడ్డలంగా మనం కూడా రిస్కుల్ని ఎదిరించే వాళ్ళంగా ఉండాలి. అంతేనా? ఇంకేం కావాలి? అయిపోయిందిగా. ఇప్పుడు ఎవరిని పట్టుకుంటే అయింది? 4 చరణాల్లో కూడా దేవుణ్ణి అడ్డం పెట్టాడు భక్తుడు. ఐగుప్తు విడచిన ఎర్ర సముద్రము అడ్డురాని వచ్చేనే, వచ్చేనే, తర్వాత ఏం చేశావు అని అడుగుతాం. పైకి చూసా, ఎర్ర సముద్రం పాయలైపోయింది. అంతేగా? చూడకపోతే ఏమైద్ది? పోవటమే. ఇప్పుడు పాడదాం. అసలు ఐగుప్తు నుంచి బయట తెచ్చింది ఎవరు? అదొక రిస్క్. ఆయనే తెచ్చాడు. ఎర్ర సముద్రాన్ని ఆయనే పాయలు కొట్టాడు. అందుకే ప్రతి చోట నీ బాహుబలమే దాటించింది. కానాను యాత్రలో యోర్దాను అలలొచ్చే కలత చెందింది. కాపరివైన నీవే దహించు అగ్నిగా నా ముందు నడిచావు. యోర్దాను పాయలైపోయింది. దారిచ్చింది నాకు. వాగ్దాన భూమిలో మృత సముద్ర భయము నన్ను వెంటాడింది.
వాక్యమై ఉన్న నీ సహవాసము నాకు ధైర్యం పుట్టించింది. భయపడకో, నేను నీకు తోడై ఉన్నానని. పద అంటాడు, నువ్వు ముందు నడుస్తుంటావు, అడుబా. చూసేవాళ్ళకు నువ్వే కనపడుతుంటావు, ఎదురేమో పెను సవాళ్ళు ఉంటాయి, వెళ్ళలేవు. ఆయన అంటాడు, ఏం తాగావంటాడు. ఏందా వెళ్ళేది? ఎదురు సముద్రం ప్రభా అంటాడు. సముద్రం వచ్చిందా? సరే, నువ్వు నా వెనుకుండా అంటాడు. ఆ సముద్రాన్ని పాయలు చేస్తాను. పదా ఎదురుగా అంటాడు, తిప్పుతూ ఉంటాడు. ఇక ముందు నువ్వు వెనక ఆయన. మళ్ళీ మొరాయిస్తా, ఎక్కడో చోట ఎదురు వచ్చింది, ఏదో రిస్క్ వచ్చింది. ప్రభా అంటావు, ఏమైంది? అడ్డు వచ్చింది. నేను వచ్చిందా? ఓకే. నీ వెనక ఉండి ఆయనే నడిపిస్తున్నాడు. ఈ రోజుకి అదే చేశాడు ఆయన. నువ్వు అనుకుంటున్నావు నేను నడిచానని. నువ్వు నడిస్తే ఎప్పుడు అయిపోయేవాడి. నువ్వు ఎదుర్కొన్న ప్రతికూలతలకి ఆయన నీకు తోడై ఉండి, నువ్వు ఊహలో కూడా ఊహించని సవాళ్ళు నీ చేత నెరవేర్చుకుంటూ ఈ మజిలీకి తెచ్చాడు నిన్ను దేవుడు. ఆయన ఇంతకాలం తోడై ఉండి నిన్ను నడిపించిన అదే ప్రభు ఇక ముందు కూడా నిన్ను నడిపించబోతున్నాడు. ప్రతి అడుగులో నువ్వు ఆయన ఆశ్రయించడం నేర్చుకో. భయపడవాకు. సమస్య ఎదురైందని, శోధన ఎదురైందని, ప్రతికూలత ఎదురైందని, ఇది పెద్ద సమస్యగా ఉందని జుట్టు వీక్కోవాకు. దీన మనసు కలిగి, ఒకటే బాగా రిస్క్ వచ్చిందా సమస్య, దాన్ని డీల్ చేసుకోవాలంటే దేవుని పాదాల దగ్గర గోజాటానికి రిస్క్ చేయి. ఈరోజు అదే నువ్వు చేసింది ఆన్లైన్ ప్రేయర్లో. ఇది 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 రిస్క్. శుభ్రంగా అంత పెరుగన్న తిని ఆరుబయట మంచం వేసుకొని పండుకుంటే ఎట్లుంటుంది? మంచిగా కూని రాగాలు తీసుకుని అనుకుంటే 5 నిమిషాలు నిద్ర వచ్చింది. మంచిగా పెరుగన్న తిని ఆరుబయట మంచం వేసుకోలే, అయితే లోపల వేసి వేసుకొని చల్లగా పండుకుంటే అని మొదలుపెట్టి కూని రాగం తీస్తే అయిపోయేటప్పుడు నిద్ర వచ్చింది. నిద్ర మానుకొని, తిండి మానుకొని, ప్రయాసపడి జర్నీ చేసి, కొంతమందిని చూశాను నైట్, నిన్న శుక్రవారం వచ్చేసారు వాళ్ళు. ఆ కార్లు అక్కడ పెట్టుకొని ఉన్నారు. శుక్రవారం వచ్చి శుక్రవారం, శనివారం, ఆదివారం 3 చూసుకొని పోదామని వచ్చినట్టున్నారు వాళ్ళు. ఇక్కడ కంపెనీ దోమలు ఉన్నాయి, మరి రాత్రి తగిలినో లేదు. దేవునికి స్తోత్రం, దోమలు లేదు, క్షేమం లేదు. ఎందుకంటే నేను రిస్కుల్లో ఉన్నాను. వాటిని డీల్ చేయాలంటే దేవుని పాదాల దగ్గర నేను కూర్చోవడానికి కొంచెం విసుక్కోకుండా రిస్క్ చేయాలి. ఆయన పాదాల దగ్గర రాత్రి పగళ్ళు నేను మోకాళ్ళు మొర్ర పెట్టి తినేని. ఒక్క డోర్ నా క్లోజ్ అయితే 7 ద్వారములు నా కోసం నా దేవుడే తెరుస్తాడు. నేను అంటున్నాను, అది ఎంత రిస్క్ అయినా, ఎంత ఇబ్బంది అయినా, ఎంత సవాలైనా, ఎంత ఒత్తిడైనా దేవుని కంటే కాదుగా, దేవుని కంటే గొప్పది కాదుగా, దేవుని కంటే పెద్దది కాదుగా. చెప్పలేమండి, ఖాయమేగా, కాదుగా. అట్లయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే దాన్ని చూసి గందరగోళం అయిపోవటం కాదు. ఓహో ఇది వచ్చింది అడ్డు, అయితే మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. నేను నా దేవుని పాదాల దగ్గర కూర్చుంటాను. సమస్య తీవ్రంగా ఉంది కనుక నా దేవుని పాదాలు కూడా నేను తీవ్రంగా వెతుకుతాను. దేవుని మహాకృప నా బిడ్డలారా, దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఆత్మీయ బిడ్డలారా, నేను ఏది నేర్చుకున్నానో, నేను ఏది సాధన చేసుకుంటూ ఈ జీవన పోరాటంలో ముందుకు సాగుతున్నానో, నన్ను వెంబడించే ఆత్మీయ బిడ్డలుగా మీకు అందరికీ అదే నేర్పుతున్నాను. నిజంగా ఆ విధంగా దేవుడు నన్ను కానీ కృప చూపకపోతే నేను ఎదుర్కొన్న ఛాలెంజ్లో ఎప్పుడూ నేను ఓటింపాలయ్యామండి. తెలుసా మీకు? ఇది బాగా జటిలంగా ఉందిరా నా మనసుకి అనుకుంటే దేవుని పాదాల దగ్గర రాత్రి పగలు అని పట్టించుకోకుండా గోజాడుకుంటా. నాకు ఇది బాగా తలబట్టింది అనుకుంటే దానికోసం నేను కూర్చున్నా, నడుస్తున్నా, నిలబడినా, పండుకున్నా, లేచినా
ఒక్కోసారి నిద్రపోకుండా మంచం మీద కూర్చొని అక్కడే మాట్లాడుకుంటా కూర్చొనే. ఎట్లా ప్రభువా నువ్వు దీన్ని విషయంలో జోక్యం చేసుకోకపోతే, ఆలోచన చెప్పకపోతే, విడుదల ఇవ్వకపోతే, పరిష్కారం ఇవ్వకపోతే మరో మజిలీ ఎట్లా చేరతాను నేను? ఇక్కడ ఆగిపోవాలా? కాదు కాదు, కదులు కదులు నా తండ్రి, కదులు నా ప్రియమైన తండ్రి, కదులు నా కోసం, కదులు తండ్రి, కార్యం చేయి తండ్రి. పిరికి పందులాగా చావును వెతుకుతావా? నువ్వు వెతకాల్సింది దేవుని పాదాలనా, చావునా? జటిలమైనటువంటి రిస్కులు నలువైపులా నేను చుట్టుముట్టే ఊపిరి ఆడకుండా చేస్తే ఇంకా 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 దిక్కు లేదా? ఇంకా దేవుడు లేడా? లేడు అనుకొని నువ్వు చావాలనుకున్నావా? లేడు అనుకొని చావ ప్రయత్నించావా? చావటానికి రిస్క్ చేసావా? అదేదో ఆయన పాదాలు పట్టుకోవడానికి రాత్రింబగళ్ళు నువ్వు కూర్చున్నట్టయితే నీకోసం ఆకాశవాకిళ్ళు విప్పుతాడు కదా. మూయబడిన ఒక ద్వారానికి ప్రతిగా 7 ద్వారములు తెరిచి నడో అంటాడు కదా. నేను చెప్పేది అబద్ధాలా? సియోను కుమారి లే, రేయి మొదటి జామున లేచి మొర్ర పెట్టావు. నీ కన్నీళ్లు ధారగా కారనిమ్ము, నీ హృదయమున దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్టు కుమ్మరించు అన్నాడే. మీరు చెప్పండి, సమస్యలు మీకు ఎక్కువ ఉన్నాయా, నాకు ఎక్కువ ఉన్నాయా? పెద్దగా చెప్పండి. రిస్కులు మీకు ఎక్కువ, నాకు ఎక్కువ? సవాళ్ళు మీకు ఎక్కువ, నాకు ఎక్కువ? సైతాన్ గాడి కన్ను మీ మీద ఉంటుందా, నా మీద ఉంటుందా? ఎవరి మీద ఎక్కువ దృష్టి ఉంటుంది? అడుగడుగునా నా మీదేగా? డౌట్ లేదుగా? మరి ఎట్లా సాధ్యం ఇదంతా? ఎట్లా ఈ ప్రయాణం ఎట్లా సాధ్యం? ఒకటే, నా ముందు ఎదురైనటువంటి సవాళ్లను బట్టి నేను ఆయన పాదాలను ఆశ్రయించటం అనేది ఆయనే నేర్పించాడు. ఎరా ఎక్కుతావా? లేదా? నువ్వు తోడుపాటు ఉంటే వేస్తా అడుగు, నువ్వు సపోర్ట్ చేస్తే వేస్తా, లేదా నా వాళ్ళు కదయా. ఎట్లా రా మరి? రీచ్ అవ్వాలి కదా, రీచ్ అవ్వాలి. నా వాళ్ళగా అట్లా నువ్వు ఉంటే ఏదైనా నువ్వు సరిపా అంటాడు. నేను పా అన్నాడంటే దారి దొరికిద్ది. ఏదో ఒక ద్వారం తెరుచుకుంటుంది, ఏదో ఒక చోట అవకాశం వచ్చింది. అడుగడుగున అట్లా నడిపించుకుంటూ వచ్చాను ఈరోజు కూడా. కొన్నిసార్లు ఇక అడుగులు సాగవు, ఇక అయిపోయినాయి అని చెప్పి ఆగిపోయిన వాళ్ళు కూడా వెన్ను తట్టి ముందుకు నడిపించిన దేవుడు నా దేవుడు. ముగిస్తామా? ఇంతకుమించి నేను ఎక్కువ చెబితే చెప్పినన్ని పోతాయి, అందుకని నేను ఆపుతున్నా. చెప్పండి, సంగతి దేవునికి స్తోత్రం కలుగును గాక. అది పరిస్థితి. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. శోధించి వెదకి కనుక్కోవాలంటే నీ చేత కాదు. మరుగై ఉన్న మన్నాను నీకు నాకు, మరుగై ఉన్న ధనమును నీకు నాకు ఇవ్వగలిగిన దేవుని ఆశ్రయించుట. మిత్రుడానాశ్రయం నీవే, శత్రువుల ఎడ నా కోట నీవే. అయ్యలారా, అమ్మలారా, ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను బట్టి భయపడకండి, భంగపడకండి. దాని తీవ్రతను బట్టి అదే స్థాయిలో దేవుని పాదాలను వెతకండి. పెను సవాళ్ళు ముందు పెట్టుకొని ఏదో ఉదరాభద్ర మాటలు అడిగేసి మమ అనిపించొద్దు. గోజాడు. ఎట్లా నిద్ర వస్తుంది నీకు? ఎట్లా నిద్రపోగలుగుతున్నావు నువ్వు అంత పెద్ద ఒత్తిడి పెట్టుకొని? ఎట్లా తినగలుగుతున్నావు? ఎట్లా ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు? చావును వాకిట్లో పెట్టుకొని దాన్ని దేవుడు తరిమి కొట్టేంత వరకు నువ్వు గోజాడుకోవాలి, పోరాడుకోవాలి. కానీ కొంతమంది ఉంటారు చూశారు, విశ్వాసులే, కానీ ఆ పోరాటం ఉండదు. ఒక పక్కన దారుణమైన పరిస్థితులు వెంటాడుతున్నా
ఆ పోరాటం ఉంటుంది. అప్పచెప్పుకుంటారు. అలాగా మీరైతే అలా ఉండవద్దు. నా మాటను గౌరవించే ఎవ్వరు కూడా అలా ఉండొద్దు. ఈరోజు ఎలాగైతే ఆల్ నైట్ రిస్క్ చేశారో అట్లా దేవుని ముందు నేను పిలిచినప్పుడే కాదు, నువ్వు ఎదుర్కొంటున్న సవాళ్ళు ప్రతిసారి కూడా నువ్వు ఈ విధంగా దేవుణ్ణి ఆశ్రయించి చూడు. అవకాశం ఇస్తే ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఇందాక అప్పటికే వాళ్ళు ఎగబడి చెప్తా ఉన్నారు. దేవుడు వారి ఎడల జరిగించిన కార్యాలు, వారు చేసిన మొర్ర, దేవుని పాదాలను వెతికిన తీరు, సాధించిన విజయాలవే ప్రార్థనా విజయాలు. ప్రార్థనా విజయాలు. సముద్రం మీద తప్పిపోయింది భర్త ప్రయాణించేటువంటి పడవ 78 రోజులు ఇంచుమించు. అందరూ బొట్టు గాజులు తీసి పడేసి అయిపోయిన పిండాలు పెట్టేసి వదిలేస్తే ఆ తల్లి మాత్రం వదల్లా. ఏదో ఒక కబురు నా దాకా వచ్చిందాకా నేనైతే ప్రార్థించడం మాననని రాత్రి బవళ్ళు దేవుని పాదాల దగ్గర కూర్చొని మొర్ర పెట్టింది. దాని ఫలితంగా 78 రోజుల తరువాత శ్రీలంక చేరింది బోటు. అక్కడి నుంచి విమానంలో తెచ్చి వదిలిపెట్టారు ఆమె భర్తని, ఆయన తోటి వాళ్ళని. మొండోళ్ళు, మొండి పట్టు, తేల్చు దీని సంగతి నాకు తెలియదని పట్టు. ఇప్పుడంతా పై పైన అంతా చిటికలు అయిపోవాలి, సింపుల్గా అయిపోవాలి, రిస్క్ లేకుండా అయిపోవాలి. తప్పు నా తప్పు. దేవుని పాదాలు ఆ విధంగా గోజాడాలి. 75 రోజులు సముద్రం మీద ఎట్ట బతుకుతాడండి ఒక మనిషి? ప్రార్థన విజయాలు చూడండి, చెప్పునే ఉన్నాయి. చూసుంటారు కదా మీరు ప్రార్థన విజయాలు. ఎంతమందికి తెలుసు? ఆ పడవ ఫోటో మొత్తం మీకు డీటెయిల్గా చూపించాను కదా నేను. న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ వాళ్ళ పేర్లతో సహా మొత్తం నీట్గా చదివి ఇచ్చాను కదా నేను. నాకే ఆశ్చర్యం అయిపోయింది. ప్రార్థన విజయం అది. ఒక తల్లి మోకాళ్ళుని చేసిన మొర్ర దేవుని సన్నిధికి వినపడి 78 రోజులు సముద్రంలో చావకుండా వాళ్ళని కాపాడి సురక్షితంగా మళ్ళీ ఆమె ఇంటికి చేర్చి చెప్పేటప్పుడు వినటానికి బాగానే వింటున్నారు, పోరాడట్లా. అదే గతించిన తరానికి ఇప్పటి తరానికి తేడా. ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్ అంటారే, అప్పుడప్పుడు అయిపోవాలి వేడివేడిగానే. ఆత్మీయ జీవితంలో దేవునితో గోజాడే విషయంలో కూడా అంతే ఉన్నారు ఇప్పుడు మనుషులు. అప్పటోళ్ళకి ఇప్పుడు వాళ్ళకి తేడా అదే. అప్పటోళ్ళు ఆన్సర్ వచ్చిందాకా దేవుని పాదాల దగ్గర గోజాటానికి ప్రయాసపడ్డారు, చావు కోసం పోలా. ఇప్పుడేంది, అందినట్టు లేకపోతే సావటమే. పిచ్చి మొఖాలారా, మిమ్మల్ని కాదు అలా అనుకున్న వాళ్ళని. ఏం చేయాలి? దేవుని పాదాల దగ్గర గోజాడు. ఆన్సర్ రానట్టే ఉంటుంది. ఒక్కసారిగా సమాధానం వచ్చింది. ఒక్కసారి నువ్వు ఊహించని కార్యం, ఉన్నతమైన కార్యం జరిగింది. చేస్తాడు. ఎలా చేస్తాడని అడ్డ ప్రశ్నలు దేవునికి వేయొద్దు. ఎలాగైనా చేస్తాడు. ఎలాగా అంటే నీకు ఎలాగా, దేవునికి ఎలాగా అనేది లేదు. దేవునికి ఎలాగైనా